హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పకోడీ అండి. ఎప్పుడు మనం ఆనియన్ పకోడీ చేసుకుంటూ ఉంటాం. నేను చూపించిన విధంగా పిండిని కలిపి అటుకులతో పకోడీ అనేది చేసి చూడండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు 10 నిమిషాల్లో నేను చూపించిన విధంగా పిండిని కలిపి క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా ఈ అటుకులతో పకోడీ అనేది చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈవినింగ్ టీ టైంలో అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక జల్లెడ పెట్టుకుని 1 కప్పు నిండా అటుకులు తీసుకోండి. ఈ విధంగా అటుకులు తీసుకుని జల్లెడలో వేసుకుని ములిగేంత వరకు వాటర్ని పోసి అటుకుల్ని బాగా కడగాలి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది. ఇసుకంతా కూడా పోయేంత వరకు చేత్తో బాగా కలుపుతూ కడిగినట్లయితే అటుకుల్లో ఉన్న ఇసుకంతా కూడా జల్లెడలో నుండి కింద వరకు వెళ్ళిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెష్గా ఉన్న అటుకులైనా కూడా ఒకసారి కడిగి తీసుకోండి. ఈ విధంగా వాటర్ అన్నీ కూడా తీసేసాం కదా. ఈ జల్లెడను గిన్నెలో పెట్టుకుని 2 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అటుకులు అనేవి చాలా ఫాస్ట్గానే నానిపోతాయి కదండి. ఈ లోపుగా మనం 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. వీటిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. మనం ఈ ప్రాసెస్ చేసేలోపు అటుకులు అనేవి చక్కగా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుని రాయి తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. ఇవి 3 కూడా బాగా క్రష్ చేసుకుంటూ దంచుకున్నట్లయితే మరీ మెత్తని పిండిలాగా పౌడర్లాగా అవ్వాల్సిన పని లేదండి. ఇలా కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది. వీటిని మనం ఉల్లిపాయలు వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ధనియాలు మిరియాలు సోంపు కూడా బాగా నలిగిన తర్వాత ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయకి పట్టేంత వరకు బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా వచ్చేంత వరకు ఇలా వేళ్ళతో బాగా విడివిడిగా తీసుకుంటూ కలపాలి. అలాగే మనం సాల్ట్ వేసి కలుపుతున్నాం కాబట్టి వాటర్ అనేవి కూడా ఉల్లిపాయలో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 1 కప్పుకి నిండుగా శనగపిండిని వేసుకుని 1/4 కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి. మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులకి 1 కప్పు శనగపిండి వేసుకుని 1/4 కప్పు వరకు పొడి బియ్య పిండి వేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కూడా అటుకులన్నీ కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు వేళ్ళతో బాగా కలపండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న కరివేపాకులు అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. నేను చూపించిన విధంగా
ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా బాగా కలిసిన తర్వాత అరచేతిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు జీలకర్రని, ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇవి రెండు కూడా పిండిలో కలిసేంత వరకు పిండిని బాగా కలుపుకుంటూ అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువగా పోయొద్దు. అటుకులు అనేవి చాలా ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. వేళ్ళతో పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే అటుకులు సాఫ్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఉల్లిపాయల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ విధంగా పిండిని బాగా కలపండి. పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇలా నేను చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పకోడీలాగా వేసుకోండి. చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని వేసుకోవచ్చు. అలాగే పకోడీలాగా మనం ఉల్లిపాయ పకోడీ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా అయినా కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకుని మొత్తం అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకుని అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉండే అటుకుల పకోడీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఒకేలాంటి టేస్ట్తో ఒకే రెసిపీ కాకుండా ఈరోజు టీ టైం స్నాక్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.